వడియాలు పెట్టిన రోజే వడగళ్ళ వాన పడిందన్నట్లు మా పిల్లలు రోజు ఏదైనా వెరైటీగా తీసుకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ రైస్ పప్పు తీసుకొచ్చుకుంటారంట. సో, వాళ్ళు నిన్న రైస్ పప్పు తీసుకెళ్లారు. వాళ్ళ ఫ్రెండ్స్ వెరైటీగా ఏదో తెచ్చుకున్నారని చెప్పేసి, "మమ్మీ నాకు కూడా ఈరోజు వెరైటీగా ఏదైనా చేసి పంపియవా బాక్స్‌కి" అని చెప్పి మా చిట్టి తల్లయితే ఎళ్ళిపోయింది. ఇక్కడైతే నేను కొత్తిమీర రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా కుక్కర్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర, అలాగే ఆనియన్స్, పల్లీలు, జీడిపప్పు, కొత్తిమీరని పేస్ట్ లాగా చేసి దాంట్లో కూడా ఏసి మగ్గించాలి. నేనిక్కడ పిల్లలు తింటున్నారు కదా అని చెప్పేసి పల్లీలైతే యాడ్ చేశానండి. పిల్లలు ప్లెయిన్‌గా ఉంటే తినరు కదా! ఇలా అయితే కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి యాడ్ చేశాను. వీటన్నిటిని వేగించిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్, హోమ్ మేడ్ మసాలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ముందుగానే కడిగి పెట్టిన బియ్యంనైతే అందులో యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ. రైస్ అనేవి ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటే బావుంటుందండి. సెపరేట్‌గా రైస్ అయితే వండి ఈ పేస్ట్‌లో అయితే కలపడం వల్ల అంత టేస్టీగా అనిపించదు. ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల రైస్ అనేది కొత్తిమీర రైస్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో, ఎంతో సింపుల్‌గా టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ రెడీ. హెల్త్‌కి కూడా చాలా మంచిది.